ఓం శ్రీ సూర్యదేవాయ నమః. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఎర్రని మందార పువ్వు కాంతితో ప్రకాశించేవాడు, కశ్యపుని యొక్క కుమారుడు, చీకటిని పారద్రోలి వెలుగులను నింపేవాడు, ఆయురారోగ్య ప్రదాత, సర్వ పాపములను పోగొట్టువాడు అయిన శ్రీ సూర్యభగవానుడు జన్మించిన రోజు మాఘశుద్ధ సప్తమి. దీనినే రథసప్తమిగా పిలుస్తారు. చీకటులను పారద్రోలి సర్వ ప్రాణులను ఆయన కిరణాలతో ఆరోగ్యవంతులను చేసే సూర్యభగవానుడు కేవలం నమస్కారానికే సంతృప్తి చెంది జీవులకు ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడతాడు అని లోకవిదితమే. అయితే రథసప్తమి నాడు సూర్యోదయమునకు ముందుగా లేచి కాలకృత్యములను తీర్చుకొని సూర్యభగవానునికి ప్రీతికరమైన జిల్లేడు ఆకును తలపై ఉంచుకొని దానిపై రేగుపండును పెట్టి స్నానం చేయడం వలన సూర్యభగవానుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని నమ్మకం. రథసప్తమి నాడు ఆయన ఒంటి చక్రపు రథమును అధిరోహించి అనూరుడు అనే కుంటి సారథితో ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. కావున సూర్యుడు ఉత్తరంగా ప్రయాణిస్తాడు కనుక దీనిని ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణం 6 నెలలు దానధర్మాలు చేయడం, పుణ్యతీర్థాలు దర్శించడం, తీర్థయాత్రలు చెయ్యడం, నిత్యం సూర్యభగవానుని ఆరాధించడం వలన చాలా మంచిది. మరియు రథసప్తమి రోజున ఆరుబయట తులసికోట వద్ద ఆవు పిడకలతో ఒక దాలిలా వేసి దానిపై ఇత్తడి గిన్నెకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ గిన్నెలో ఆవు పాలు పోసి ఆ పిడకల దాలిపై పాలు పొంగించి బియ్యానికి కొంచెం ఆవు నెయ్యి కలిపి పొంగుచున్న పాలల్లో వేసి సూర్యభగవానునికి ఇష్టమైన పాయసాన్ని వండుతారు. వండేటప్పుడు గరిటెతో కాకుండా చెరుకు ముక్కతో కలుపుతారు. పాయసం రెడీ అయ్యాక తులసికోట ఎదురుగా పిండితో పద్మం వేసి ఎర్ర చందనం, పసుపు, కుంకుమ, ఎర్రని అక్షతలు, ఎర్రని పూలతో పూజ చేసి 7 చిక్కుడుకాయలను చీపురు పుల్లకు గుచ్చి రథముగా తయారు చేసి చిక్కుడు పూలతోనూ ఎర్రని అక్షతలతోనూ పూజ చేసి 7 చిక్కుడాకులలో వండిన పాయసాన్ని పెట్టి నైవేద్యం పెడతారు. కొంతమంది కడుపు చలవ కోసం మొక్కపొసలు చేసి సూర్యభగవానునికి నివేదన చేసి ఊరిలో అందరికీ పంచుతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తారు. ఏ విధంగా ఆరాధించినా కేవలం నమస్కారానికే సంతృప్తి చెందే సూర్యభగవానుడు ప్రజల పూజలందుకొని అందరికీ ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. సర్వే జనః సుఖినో భవంతు.